ఓకే, చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుగాయ కర్రీ ఎంత బాగైందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. దీంట్లో వాటర్ వేయకుండానే చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగా వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిక్కుడుగాయ కర్రీ అండి. 1/2 కేజీ చిక్కుడుగాయ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ చిక్కుడుగాయ అనేది చాలా రేర్గా దొరుకుతుందండి. ఇది మా ఇంట్లో పండించిన చిక్కుడుగాయ. ఈ చిక్కుడుగాయ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుంది ఈ చిక్కుడుగాయలతోని. ఓకే అండి, దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా తీసుకోవాలండి. దీన్ని కట్ చేసుకోవాలి. ఓకే అండి, అన్ని చిక్కుడుగాయలు ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి, పురుగులు ఉంటాయండి, ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. చాలా లేతగా ఉన్నాయండి చిక్కుడుగాయలు అనేవి. చూడండి ఎంత బాగున్నాయో చిక్కుడుగాయలు. ఓకే అండి, అన్ని చిక్కుడుగాయలు ఇలానే కట్ చేసుకోవాలి. ఓకే అండి, చిక్కుడుగాయ అయితే కట్ చేయడం అయిపోయింది. ఈ చిక్కుడుగాయ అనేది ఒక 1 టైం వాష్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడైతే కర్రీ చేసుకుందామండి. ఓకే అండి, గిన్నె వేడైందండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైందండి. 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఓకే, ఆవాలు అయితే చిటపటలాడుతున్నాయండి. ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నానండి, ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఓకే అండి, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి. ఓకే అండి, ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు పచ్చగా దంచుకున్న ఈ వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టుతో సహా వేస్తున్నానండి నేను. ఓకే అండి, ఈ కరివేపాకు రెమ్మ కూడా వేసుకోవాలి. ఓకే, వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఈ వెల్లుల్లి కరివేపాకు అనేది వేగినాయండి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పసుపు పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా ఇలా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ వేసుకోవాలండి. దీన్ని ఒకసారి వాష్ చేశాను. ఓకే అండి, చిక్కుడుగాయ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి బాగా. తాలింపు అనేది మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, చిక్కుడుగాయ అనేది మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నా. ఓకే అండి, 5 మినిట్స్ అయింది. చూడండి, చిక్కుడుగాయ కూర అనేది కొద్దిగా మగ్గిందండి. చూడండి, నేను తీసుకున్న చిక్కుడుగాయ తొక్క అనేది పల్చగా ఉంటుందండి, ఎక్కువ మందంగా ఉండదు. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూను వేసుకుంటున్నానండి. ఓకే, సాల్ట్ వేసుకున్నాక ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయండి చిక్కుడుకాయ అనేది. టమాటోస్ కారం తొందరగా వేయడం వల్ల
కర్రీ అనేది తొందరగా ఉడకదండి. అందుకే సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో మీడియం సైజు టమాటో ఒకటి తీసుకున్నానండి. ఓకే, టమాటో వేసుకున్నాక ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి. టమాటోలో వచ్చే వాటర్తోని, చిక్కుడుకాయలో వచ్చే వాటర్తోని కూర అనేది ఉడికిపోతుందండి. ఓకే, ఇంకొక 5 మినిట్స్ ఇలానే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నా. ఓకే అండి, 5 మినిట్స్ అయింది. చూడండి కూర, చూడండి టమాటోస్ అయితే మగ్గిపోయినాయండి. చూడండి ఈ తొక్క అనేది ఉడికింది. ఇలాంటి నేను వచ్చేస్తుందండి, అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఓకే, కారం వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. నేనైతే దీంట్లో ఎలాంటి మసాలాలు కూడా వేయట్లేదు. కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. కారం వేసుకున్నాక ఇంకో 5 మినిట్స్ ఇలానే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుందండి. కలుపుకుంటూ ఉండాలి. ఓకే అండి, 5 మినిట్స్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి కర్రీ అయితే చాలా బాగా ఉడికింది. దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఒకవేళ ఉడకకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది మరీ మెత్తగా ఉడికితే టేస్ట్ అనేది రాదండి. ఓకే, దీంట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీది చాలా బాగా వస్తుందండి. వేరే ఏ మసాలాలు అవసరం లేదు, కొత్తిమీర ఉంటే సరిపోతుంది. చూడండి, కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, కొత్తిమీర వేసుకున్నాక ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ వల్లనే ఈ కర్రీకి చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఓకే అండి, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు కర్రీ సర్వ్ చేసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ ఎంత బాగా అయిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే సర్వ్ చేయడం అయిపోయింది. కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. దీంట్లో వాటర్ వేయకుండానే చేసుకోవాలి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.